ట్రంప్ జాత్యహంకారంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తన విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇండియన్స్. అమెరికాలో ఉన్న తెలుగు వారితో పాటు ప్రజలు కూడా రేసిజంకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. మీడియాపై ఆంక్షలు విధించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాత్యహంకారం అమెరికాకు ఏమాత్రం మంచిది కాదని అక్కడి భారతీయులు అంటున్నారు. శ్రీనివాస్ కూచిబొట్ల ఘటనపై ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. కాన్సాస్లో జరిగిన కాల్పుల ఘటన తమను తీవ్రంగా బాధించినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు కమలా హ్యారిస్. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ఉమెన్ పరిమళ జైపాల్. శ్రీనివాస్ కూచిబొట్ల కుటుంబం గురించి తాను మదనపడుతున్నట్టు చెప్పారు. ఈ వార్త విని తన గుండె పగిలిందన్నారు పరిమళ. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా అమెరికాలో జాత్యహంకార దాడులపై ట్వీట్ చేశారు. సమాజంలో మతిలేని హింసకు చోటు లేదన్నారు. కాన్సాస్లో జరిగిన జాత్యహంకార దాడిలో చనిపోయిన శ్రీనివాస్ కూచిబొట్ల కుటుంబానికి సత్యనాదెళ్ల సానుభూతి తెలిపారు. ఇటు మంత్రి కేటీఆర్ కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. హైదరాబాద్లో ఉంటున్న శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ తన సానుభూతిని తెలిపారు. అమెరికాలో జాత్యహంకార దాడులకు తెలుగు వాళ్లు బలవడంపై తెలంగాణ మంత్రి కె తారక రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి భారత ప్రభుత్వం ఒక గట్టి సందేశాన్ని అమెరికాకి చాలా స్పష్టంగా వినిపించే విధంగా అవసరమైతే ప్రధానమంత్రి స్థాయిలో, విదేశాంగ శాఖ మంత్రి స్థాయిలో స్పందించాలని, తద్వారా లక్షలాది మంది కుటుంబాలు ఏవైతే ఈరోజు తల్లడిల్లుతా ఉన్నాయో, ఏం జరుగుతుందో అని చెప్పి బాధపడతా ఉన్నారో వారందరికీ కూడా కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం. ట్రంప్కు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల ట్రంప్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేస్తున్నారు. వలసదారుల వల్ల అభివృద్ధి చెందిన అమెరికాలో ఇప్పుడు వారిపైనే వివక్ష చూపడం సరికాదంటున్నారు టీడీపీ నేతలు. మొన్నటికి మొన్న ముస్లింల మీద ఆంక్షలు పెట్టాడు. మరి ఈ రోజున జాతి విద్వేషం, జాతి వివక్షని ఏదైతే రేసిజం ఉందో దాన్ని రెచ్చగొడతా ఉన్నాడు. అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి అమెరికన్స్, ఎన్ఆర్ఐస్, తెలుగు వాళ్ళు కానీ, అలాగే విద్య కోసం వెళ్ళినటువంటి తెలుగు ప్రజలు, తెలుగు విద్యార్థులు కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1300 సంఘటనలు పైచలు జరిగాయి. దాడులు కానీ, దూషణలు కానీ, వేధింపులు కానీ, కాల్పులు వంటి కార్యక్రమాలు కానీ కని విని ఎరుగని రీతిలో ఈ జాతి విద్రోహ చర్యలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ వెంటనే తన విధానాల్ని మార్చుకోకపోతే ప్రపంచానికే నష్టం కలుగుతుందని వామపక్షాల నేతలన్నారు. ట్రంప్ మీడియాపై ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా ఖండించారు.